వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి మహిమ కలుగును గాక. సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాది దేవుడు మనలందరినీ ప్రేమించి మరొక శుభదినాన్ని ఇచ్చినందుకై దేవదేవుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులారా, మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ శుభదినాన సర్వాధికారి మనకిచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నీకు తోచినదంతయు నెరవేర్చుమనెను. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఈ శుభదినాన భక్తుడైనటువంటి దావీదుతో నాతాను ప్రవక్త ఈ చక్కని మాట పలుకుతూ ఉన్నాడు. ప్రియులారా, గతంలో భక్తుడైనటువంటి దావీదు నానా హింసలు అనుభవించి శ్రమలలో ఉండి భయముతో ఉండి అరణ్యాలకు పారిపోయి కొండ గుహలలో నివాసం చేస్తూ నా వెంట వస్తున్న వారు ఏమైపోతారనేటువంటి టెన్షన్తో ఉన్నటువంటి దావీదును దేవుడు దీవించి ప్రయత్నాలన్నీ సఫలం చేసి ఆయనకు తోడై ఉన్నాడని రుజువునట్లుగా సౌలు యొక్క సంతతినంతా దేవుడు నాశనం చేసి దావీదు యొక్క రాజ్యాన్ని స్థిరపరిచి దీవించిన తర్వాత దావీదుకు హృదయంలో ఒక కోరిక పుట్టిందంట. ప్రియులారా, నేను చక్కటి మంచి గృహంలో ఉన్నాను, నా దేవుని యొక్క మందసం గుడారాల్లో ఉంటూ ఉన్నది కాబట్టి నా దేవుని కొరకు ఒక చక్కటి మందిరాన్ని కట్టాలని ఆయన తీర్మానించుకున్నాడు. అలాగా ఆయన డిసైడ్ అయిన తర్వాత భక్తుడైనటువంటి నాతాను ప్రవక్తతో భక్తుడైన దావీదు ఈ మాట సెలవిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క మందిరాన్ని కట్టాలని నేను ప్రేరేపించబడుతున్నాను, నా దేవుని కొరకు ఒక ఘనమైనటువంటి మందిరాన్ని కట్టాలనుకుంటున్నాను అని నాతాను ప్రవక్తతో అన్నప్పుడు ఆయన కూడా చాలా సంతోషంగా యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకు తోచినదంతా చేయమని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ మనం చదువుకున్నటువంటి మాట ప్రకారం మనం దేవుని ఆజ్ఞానుసారంగా జీవిస్తూ దైవ చిత్తాన్ని నెరవేరుస్తూ ఉన్నప్పుడు భక్తుడైనటువంటి దావీదును దేవుడు దీవించి శత్రువుల చేతుల నుండి తప్పించి రాజ్యాన్ని స్థిరపరిచి వర్ధిల చేసిన తర్వాత దావీదే దేవుణ్ణి స్తుతిస్తూ, దేవా, ఇంతగా నన్ను నా కుటుంబాన్ని ఆశీర్వదించడానికి నేనంతటి వాడనయ్యా, గొర్రెల దొడ్డిలో నుండి నన్ను తీసుకుని వచ్చి ఇంతటి మహారాజును చేశావు కదయ్యా అని ఆయన దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాడు. ఈ పరిస్థితులన్నిటిని బట్టి ప్రవక్త అయినటువంటి నాతాను నీకు తోచినదంతా చేయమని ఆజ్ఞాపిస్తాడు. ప్రియులారా, అయితే ఈ సందర్భంలోనే సర్వాధికారి దేవుని మందిర విషయంలో మాత్రం కట్టొద్దని దేవుడు ఆజ్ఞాపిస్తాడు. ప్రియులారా, నిజంగా చాలామందిని నువ్వు చంపేశావు, అనేకుల రక్తం భూమి మీద కారింది, రక్తాన్ని చిందించినటువంటి నీ చేతులు నా మందిరాన్ని కట్టకూడదు, నీ కుమారుడే నా మందిరాన్ని కడతాడని చెప్పి దేవుడు దావీదుకు ఈ సంగతి తెలియజేయమని నాతాను ప్రవక్తను దేవుడు పంపిస్తాడు. అయితే మనం చదువుకున్న మాట ప్రకారం దేవుడు కొన్ని విషయాలు మనతో మాట్లాడినప్పుడు దేవుని యొక్క ప్రణాళిక, ఆయన సంకల్పము, ఆయన మనల్ని ప్రేమించే విధానము, వాటన్నిటిని మనం జ్ఞాపకం చేసుకుంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం తప్ప ఇంకేం ఉండదు. ప్రియులారా, భక్తుడైనటువంటి దావీదు కూడా ఇలాంటి పని చేశాడు. సొలొమోను మహారాజు పుడతాడని, ఆయన నాకు ప్రియమైన కుమారుడని, ఆయన్ని గొప్పగా హెచ్చిస్తానని, అతని వంటి వాడు భూమి మీద ఇంకొకడు ఉండడని, ఈలాగున కుమారుని గురించి దేవుడు దావీదుకు తెలియజేసినప్పుడు దావీదు ఎంతగానో మురిసిపోతాడు. ప్రియులారా, ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మన జీవితాల్లో కూడా దేవుడు చాలా చాలా వాగ్దానాలు మనకి ఇస్తూ ఉంటాడు. ప్రియులారా, ఆ వాగ్దానాలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకే ఆశ్చర్యం కలుగునటువంటి శ్రేష్టమైన కార్యాలు దేవుడు మన జీవితాల్లో చేసి చూపిస్తాడు. అందుకే ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో ఒక చక్కని మాట, తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభు అయిన యెహోవా ఏమీ చేయడు. ఏదైనా ఒక సంగతి, ఒక కార్యాన్ని
లేక ఒక యుద్ధాన్ని, ఒక మంచి కార్యాన్ని దేవుడు చేయాలనుకుంటే అది తన ప్రియబిడలైనటువంటి, తన పేరు పెట్టబడినటువంటి ప్రవక్తలకు, దైవజనులకు తెలియజేయకుండా ఏ పని దేవుడు చేయడని వ్రాయబడి ఉన్నది ప్రియులారా. భక్తులైనటువంటి వారందరితో కూడా ఏం చేయాలో ఏది చేయకూడదు అన్ని సంగతులు తన ప్రియబిడలకు తెలియజేసినట్టు వ్రాయబడింది ప్రియులారా. అలాగే సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు భూమి మీదకి దిగి వచ్చినప్పుడు యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనంలో ఒక చక్కని మాట అక్కడ వ్రాయబడి ఉన్నది ప్రియులారా. తండ్రి వలన నేను వినినటువంటి సంగతులన్నీ కూడా మీకు తెలిపెదను అని దేవుడు అంటూ ఉన్నాడు. ఇహలోకంలో ఎలాగూ జీవించాలి, ఎలాగూ దేవుని బిడ్డలుగా సాక్షులుగా బ్రతకాలి, తర్వాత మరణమైన తర్వాత పరలోక రాజ్యంలో ఉన్నటువంటి సంగతులేంటి, తండ్రి యొక్క ఆజ్ఞలేంటి, తండ్రి యొక్క సంకల్పం ఏంటి, తండ్రికి ఉన్నటువంటి సుగుణాలు ఏంటి, ఈ విషయాలన్నీ కూడా తేటగా తన ప్రియ బిడ్డలకు ఈ సంగతులన్నీ కూడా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ప్రియులారా. ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనందరి జీవితాల్లో కూడా దేవుడు అనేకమైన విషయాలు మనకు తెలియజేస్తూ ఉంటాడు ప్రియులారా. తెలియజేసిన ప్రతి విషయాన్ని కూడా మన జీవితాల్లో నెరవేర్చాలని దేవుడు చూస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. మనకు తోడై ఉండి మన కార్యాలన్నీ సఫలం చేసి ఆరోగ్యాన్ని ఇచ్చి అన్ని విషయాల్లో అభివృద్ధిపరిచి నిజముగా వీరికి దేవుడు తోడై ఉన్నాడు గనుకనే వీరు ఇలాగూ ఆశీర్వదింపబడుతున్నారు అనే రూట్లో దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటాడు ప్రియులారా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఈలాగున భక్తులైనటువంటి దావీదుకు దేవుడు తోడై ఉన్నాడని రుజువునట్లుగా శత్రువులందరూ కూడా దావీదు పక్షంగా దేవుడు ఉన్నాడని గుర్తించేటట్టుగా అన్ని విషయంలో దావీదును దేవుడు అర్థలు చేసినట్లు వ్రాయబడి ఉన్నది ప్రియులారా. దేవుడు నిజముగా దావీదుకు తోడై ఉన్నాడు గనుకనే మనం ఆయన ఎదుట నిలవలేకపోతున్నామని మరి ఆయన శత్రువులందరూ గ్రహించినట్లుగా దేవుడు ఘనకార్యం చేసి చూపించాడు. దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరి జీవితాల్లో కూడా ఎంతోమంది శత్రువులు ఉండొచ్చు, ఎదురాడేవారు ఉండొచ్చు, నిందించేవారు ఉండొచ్చు, అవమానపరిచేవారు ఉండొచ్చు, లేక అపవాది కలిగించే ఆటంకాలు ఎన్నో ఉండొచ్చు ప్రియులారా. కానీ వాటన్నిటిలో నుండి కూడా దేవుడు మనల్ని తప్పించి దేవుడు మన పక్షముగా ఉన్నాడని రుజువు అయ్యేటట్టుగా దేవుడు ఘనకార్యాలు నీ జీవితంలో కూడా దేవుడు చేయబోతున్నాడు. దేవుని యొక్క మహిమను నువ్వు చూడబోతూ ఉన్నావు. గతంలో నువ్వు అనుభవించినటువంటి ఆశీర్వాదాల కంటే మిక్కుటమైన ఆశీర్వాదాలు దేవుడు నీకు, నీ ఇంటి వారికి, నీ సంఘానికి దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, మీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు నామములో ఈ శుభదినాన పరిశుద్ధమైన మీ సన్నిధిలో చేరిన మనందరినీ మీరు జ్ఞాపకం చేసుకున్నారయ్యా, కోట్లాది వందనాలు. నిజముగా నా తండ్రి, భక్తుడైనటువంటి దావీదుకు మీరు తోడై ఉన్నట్లుగా మాకు కూడా మీరు తోడై ఉన్నారయ్యా, మీకు స్తోత్రాలు. భక్తులకు మీరు తోడై ఉండి నడిపించినట్లుగా మమ్మల్ని కూడా మీరు నడిపిస్తూ ఉన్నారు, మమ్మల్ని స్వస్థపరుస్తూ ఉన్నారు, దీవిస్తూ ఉన్నారు, మీ ఆశీర్వాదాలతో నింపుతూ ఉన్నారు తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు విన్న బిడ్డలందరి జీవితాలను మీరు ఆశీర్వదించి దావీదుకు తోడై ఉన్నట్లుగా మా ప్రియబిడ్డలందరికీ కూడా మీరు తోడై ఉండమని ప్రార్థిస్తూ ఉన్నాను. వారి ప్రయత్నాలు సఫలం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. సంపూర్ణ ఆరోగ్యాలు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. వారు కలిగినటువంటి పంటలను, పశువులను, సమస్తమును కూడా ఆశీర్వదించి మీ ఏళ్ళ చేత మీ బిడ్డలను తృప్తిపరచమని వేడుకుంటూ ఉన్నాను. వారు చేయించినటువంటి నా తండ్రి బిజినెస్లోను, జాబ్ విషయంలోను, తండ్రి పైరు పంటల విషయంలోను, విద్యాబుద్ధుల్లోను, వివాహ విషయంలోను అన్ని ప్రయత్నాలు యేసుక్రీస్తు నామములో సఫలమగునుగాక. మీ బిడ్డలు నూరంతల ఆశీర్వాదం అనుభవించుదురుగాక. నా యేసు రక్షకుడా మీకు స్తోత్రాలు. వారి కొరతలన్నీ యేసుక్రీస్తు నామములో తీర్చబడునుగాక. ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా కొట్టివేయబడునుగాక. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ దిశల నుండి మీ సహాయం మీ బిడ్డలకు అందునుగాక. ఆశ్చర్యకరమైన కార్యములు వారి జీవితాల్లో జరుగునుగాక. అద్భుతములు వారి జీవితాల్లో జరుగునుగాక. అలాగే నా తండ్రి, మీ నామ ఘనత కోసమై యవన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. నా తండ్రి, వారి విద్య, బుద్ధి, ఉద్యోగం, ఎగ్జామ్స్, తండ్రి ఇంటర్వ్యూస్ అన్నింటిలో మీ కృపనివ్వండి తండ్రి, మీకు స్తోత్రాలు.
మీ ఆశీర్వాదాలతో మీ బిడ్డలు నింపబడుదురుగాక. మీకు స్తోత్రాలు. అలాగే యవన బిడ్డలు వివాహాల కోసం ప్రార్థిస్తూ ఉన్నానయ్యా. మీ చిత్తము చొప్పున కుమార్తెలకు మంచి భర్తలను, కుమారులకు మంచి భార్యలను సిద్ధపరిచి ఇక ఆలస్యం చేయకుండా మీరు తోడై ఉన్నారని రుజువునట్లుగా మహిమ కార్యాలు వారి జీవితాల్లో జరుగునుగాక. అపవాది కలిగించే ప్రతి ఆటంకం యేసుక్రీస్తు నామములో తొలగిపోవునుగాక. శుభదినములు వారికి అనుగ్రహించబడునుగాక. నా యేసు రక్షకుడా మీకు స్తోత్రాలు. ఈ శుభదినానే ఎంతమంది తండ్రి బర్త్డేలు, మ్యారేజ్ డేలు నా తను జరుపుకుంటూ ఉన్నారు. వారికి వారి ఫ్యామిలీస్కి రెండంతల దీవెన, నూరంతల ఆశీర్వాదం కలుగునుగాక. నా యేసు రక్షకుడా మీకు స్తోత్రములు చెల్లిస్తూ మీ సన్నిధిలో చేరిన బిడ్డలందరినీ మీ పరమహస్తములకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.